మధ్యప్రాచ్యంలో మంటలు ఇంకా చల్లారకముందే సముద్ర గర్భంలో మరో యుద్ధ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 24న హైటెక్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ రఫెల్ పరాల్జా ఇరాన్ జెండాతో వెళ్తున్న ఓ నౌకను అడ్డగించింది. ఏదో సాధారణ తనిఖీ అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఇరాన్ ఆడుతున్న ఓ భారీ వ్యూహం ఉందని అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అసలు ఆ నౌకలో ఏముంది? అమెరికా దృష్టిని మళ్లించి ఇరాన్ ఏ ఆయుధాలను తరలిస్తోంది? తన నౌకలను ఇరాన్ ఎలా సైలెంట్గా తరలిస్తోంది? ఈ సముద్ర పోరాటం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు చూద్దాం. యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించిన వివరాల ప్రకారం ఇరాన్ ఓడరేవు వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ నౌకను అమెరికా నావికా దళాలు గుర్తించాయి. వెంటనే రంగంలోకి దిగిన యుఎస్ఎస్ రాఫెల్ పరాల్జా ఆ నౌకను నిలువరించింది. అమెరికా సీల్స్ ఆ నౌకలోకి ప్రవేశించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను అడ్డుకోవటం అంటే అది నేరుగా ఇరాన్ సార్వభౌమాధికారాన్ని సవాలు చేయటమే. మరి అమెరికా అంత తెగింపు ఎందుకు ప్రదర్శించింది అనేది $1 మిలియన్ ప్రశ్న. అంతర్జాతీయ రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ కావాలనే అమెరికాను ఇరుకున పెడుతోంది. ఒక నౌకను బహిరంగంగా పంపి అమెరికా దానిపై దృష్టి పెట్టేలా చేస్తోంది. అమెరికా ఫోకస్ అంతా ఆ నౌకపై ఉన్నప్పుడు మరో మార్గంలో క్షిపణులు, డ్రోన్లు లేదా అణు పరిజ్ఞానాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. అంటే ఇది ఒక రకమైన డివిజన్ టాక్టిక్. ఒక చేత్తో ఆశ చూపిస్తూ మరో చేత్తో ఆయుధాలు సరఫరా చేయటం ఇరాన్కు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు, ఇరాన్ ఇక్కడ నౌకలను చాలా సైలెంట్గా తరలిస్తోంది. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ కావాలనే పాత టెక్నాలజీ ఉన్న ఒక నౌకను అమెరికాకు దొరికేలా పంపుతుంది. అమెరికా నేవీ మొత్తం ఆ నౌకను అడ్డగించి తనిఖీలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడు దానికి కొద్ది దూరంలోనే అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ ఉన్న మరో 2-3 నౌకలు సైలెంట్గా సరిహద్దులు దాటేస్తాయి. అంటే ఒక నౌకను బలిపశువుగా చేసి తన ఆదాయ వనరులకు ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఇరాన్ తన కొత్త తరం యుద్ధ నౌకలు, సరకు రవాణా నౌకల డిజైన్లో మార్పులు చేసింది. ఇవి సముద్ర అలల మధ్య రాడార్ సిగ్నల్స్ను ప్రతిబింబించకుండా ఉంటాయి. అంటే అమెరికాకు చెందిన అత్యాధునిక యుఎస్ఎస్ రాఫెల్ పరాల్జా వంటి వార్షిప్ల రాడార్ స్క్రీన్ల మీద ఇవి ఓ చిన్న చేపల పడవలలానో లేక అసలేమీ లేనట్లో కనిపిస్తాయి. ఈ టెక్నాలజీతోనే ఇరాన్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రతి నౌక తన లొకేషన్, రూట్ వివరాలను వెల్లడించే AIS సిగ్నల్స్ను ఆన్లో ఉంచాలి. కానీ ఇరాన్ నౌకలు అమెరికా నిఘా ఉన్న ప్రాంతాల్లోకి రాగానే ఈ సిగ్నల్స్ను ఆఫ్ చేస్తాయి. దీన్నే గోయింగ్ డార్క్ అంటారు. ఇలా చీకట్లో చుక్కల్లా మాయమైపోయి అమెరికా కళ్ళు గప్పి తమ లక్ష్యానికి చేరుకుంటాయి. ఇరాన్ కేవలం సిగ్నల్స్ ఆఫ్ చేయటం మాత్రమే కాదు, స్పూఫింగ్ టెక్నాలజీని కూడా వాడుతోంది. అంటే ఒక నౌక సముద్రం మధ్యలో ఉన్నప్పుడు అది వేరే ప్రాంతంలో ఉన్నట్లుగా GPS సిగ్నల్స్ను తారుమారు చేస్తుంది. అమెరికా నావికా దళాలు ఒక చోట వెతుకుతుంటే ఇరాన్ నౌక మరో రూట్లో సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఏప్రిల్ 24న పట్టుబడిన నౌక ఇలాంటి ప్లాన్ చేస్తుండగానే దొరికిపోయిందని సమాచారం. ఇక తాజాగా అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏం ఉండవచ్చు అనేది అమెరికా ఆందోళన. గతంలో ఇలాంటి తనిఖీలు జరిగినప్పుడు ఇరాన్ నౌకల్లో రష్యా తయారు చేసిన ఆయుధాలు, అడ్వాన్స్డ్ డ్రోన్ విడిభాగాలు దొరికాయి. ఇప్పుడు పట్టుబడిన నౌకలో కూడా హుతీ తిరుగుబాటుదారులకు చేరవేయాల్సిన క్షిపణి పరిజ్ఞానం ఉంది అనేది అమెరికా అనుమానం. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్ సరఫరా చేస్తున్న ఆయుధాలే కీలకమని గట్టిగా నమ్ముతోంది అమెరికా. అందుకే యుఎస్ఎస్ రాఫెల్ పరాల్జా వంటి శక్తివంతమైన యుద్ధ నౌకలను అక్కడ మోహరించింది. BBC, ఫాక్స్ న్యూస్ వంటి సంస్థల కథనాల ప్రకారం ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు రహస్యంగా చమురు, ఆయుధాల అక్రమ రవాణాను పెంచింది. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ చేస్తున్న ఈ పనులు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారాయి. మరోవైపు ఇరాన్ మాత్రం మా నౌకలను అడ్డుకోవటం సముద్రపు దొంగతనమే అని వాదిస్తోంది. ఈ ఘర్షణ ఎప్పుడు యుద్ధానికి దారితీస్తుందో అని ప్రపంచం భయాందోళనలో ఉంది. సముద్రం మీద పెత్తనం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? అమెరికా నిఘాను దాటుకొని ఇరాన్ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా, లేక ఇరాన్ నెట్వర్క్ను అమెరికా పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుందా అనేది చూడాలి.